ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో పితృపక్షంలో వచ్చే అష్టమి తిథి ఎప్పుడు వచ్చింది, ఆ రోజు ఆచరించవలసిన ఆచారాల గురించి తెలుసుకుందాము. హిందువులు తమ పూర్వీకులకు నివాళులు అర్పించే 15 చాంద్రమాన రోజుల వ్యవధినే పితృపక్షము అంటారు. పితృపక్షంలో 8వ రోజున అష్టమి శ్రాద్ధము నిర్వహిస్తారు. 2024 సంవత్సరంలో పితృపక్షము సెప్టెంబర్ 18వ తేదీన ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీన ముగుస్తుంది. పితృపక్షం సమయంలో పూర్వీకుల ఆత్మలు పితృలోకం నుండి భూలోకానికి వస్తాయి. ప్రజలు తమ పూర్వీకులకు ముఖ్యంగా ఆహారం ద్వారా నైవేద్యాలు సమర్పించే సమయం ఇది. పితృపక్షము చివరి రోజున సర్వపితృ అమావాస్య లేదా మహాలయ అమావాస్య అంటారు. మహాలయ అమావాస్య పితృపక్షంలో అత్యంత ముఖ్యమైన రోజు. పితృపక్షము ముగింపు దేవీ నవరాత్రి ఆరంభాన్ని సూచిస్తుంది. శుక్లపక్షము మరియు కృష్ణపక్ష అష్టమి రెండుతో సహా అష్టమి తిథి నాడు మరణించిన వారి కుటుంబ సభ్యులు ఈ రోజు అష్టమి నాడు శ్రాద్ధాన్ని నిర్వహిస్తారు. 2024 సంవత్సరము సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం రోజున 12:38 అష్టమి తిథి ప్రారంభమై సెప్టెంబర్ 25వ తేదీ 2024 బుధవారం 12:10 అష్టమి తిథి ముగుస్తుంది. అష్టమి తిథి శ్రాద్ధంలో పాటించవలసిన ఆచారాల గురించి తెలుసుకుందాం. మంత్రాలు చదువుతూ పూర్వీకులకు నల్ల నువ్వులు, బార్లీ మరియు పువ్వులు కలిపిన నీటిని సమర్పిస్తారు. బియ్యం పిండి, నువ్వులు మరియు నెయ్యితో తయారు చేసిన ఆహార ముద్దలను వారి ఆత్మకు సమర్పిస్తారు. నిర్దిష్ట వేద మంత్రోచ్చారణతో పాటు నెయ్యి, మూలికలు మరియు పవిత్రమైన వస్తువులను అగ్నిలో సమర్పించడం ద్వారా మరణించిన వారి ఆత్మ ఉద్ధరిస్తుందని భావిస్తారు. శ్రాద్ధ ఆచారాల తర్వాత బ్రాహ్మణులకు ఆహారం ఇవ్వడము మరియు గోవులకు ఆహారం అందించడం ద్వారా పూర్వీకుల నుండి ఆశీస్సులు పొందుతారు. మరణించిన వారి పేరు మీద అవసరమైన వారికి బట్టలు, ఆహారం మరియు ఇతర అవసరమైన వస్తువులను దానం చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా పూర్వీకులను సంతోషపెట్టిన వారం అవుతాము. హరిద్వార్, వారణాసి, రిషికేశ్, ప్రయాగ సంగమం మరియు రామేశ్వరం వంటి పవిత్ర స్థలాలలో అష్టమి ఆచారాలు నిర్వహించడానికి సరియైన ప్రదేశాలు. వాటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కూడా పెంచుతాయి. శ్రాద్ధ వేడుకలతో పాటు భక్తులు అష్టమి నాడు శివుని పూజిస్తారు. శివుడి అనుగ్రహం కోసం వివిధ నైవేద్యాలను సమర్పిస్తారు. తమిళ సాంప్రదాయంలో మధుర సమీపంలోని నుపురా గంగా తీర్థము ఈ ఆచారాలకు అనువైన ప్రదేశము. మధ్యాష్టమి వేడుకలను భక్తితో నిర్వహించడం ద్వారా తమ పూర్వీకుల వంశాన్ని గౌరవించిన వారము అవుతాము.